యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాలనిలయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమః. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై ఖాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, వందే మాతరం. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే 2025 సంవత్సరం ఈ సంవత్సరం ఎలా ఉంటుంది భవిష్యత్తు అందరికీ టోటల్, మనకి, మన పిల్లలకి, తర్వాత మన రాష్ట్రానికి, దేశానికి, విదేశాలకి ఎలా ఉంటుంది 2025. 2+2 = 4, 4+5 = 9. సో 9 రిప్రజెంట్ చేసేంటి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనే వర్ష భవిష్యాన్ని చూడబోతున్నాం జనరల్గా. సో వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి. ఎందుకంటే మేము జ్యోతిష ప్రకారంగా దిన భవిష్యం, మాస భవిష్యం, ఇలాంటి భవిష్యలో నంబర్స్, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, ఆస్ట్రోనమీ చెప్తున్నాము. కొందరు కరెంట్ ఈవెంట్ గురించి చెప్పండి గురుగారు అని చెప్తున్నారు. అది కూడాను ట్రై చేస్తాం ఇంకా వచ్చే రోజుల్లో. ఇప్పుడు ఈ వర్ష భవిష్యం, ఈ సంవత్సరం భవిష్యం చెప్పేదానికి ఏమేమి మనం కలెక్ట్ చేసుకున్నామంటే ఒక 4 విషయాలు. ఫస్ట్ ఆంగ్ల సంవత్సరమే అని తీసుకోండి. దీన్ని 1/1/2025 00:01 12 గంటల 1 నిమిషం తీసుకున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. ఇది ఆంగ్ల వర్షం అయిపోయింది అనుకోండి, ఓకే. దాంతోపాటు మనకి యుగాది, మన భారతీయులంతా సనాతన ధర్మం ప్రకారంగా కొత్త సంవత్సరం అని చూసేది. ఆ ప్రకారంగా చూసుకుంటే కూడాను మనకి ఈ సంవత్సరంలో 3 పెద్ద గ్రహాలు, ఒక సంవత్సరం ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి పోయే గురుగ్రహం మారుతూ ఉంది ఇన్ ద మంత్ ఆఫ్ మేలో అప్రాక్సిమేట్లీ. తర్వాత 2.5 సంవత్సరానికి మారే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళే శనిగ్రహము మకర రాశి నుంచి కుంభరాశికి ప్రవేశం, కుంభరాశి నుంచి మీనరాశికి ప్రవేశం అవుతుంది శనిగ్రహము ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ అప్రాక్సిమేట్లీ. మార్చ్ అండ్ ఏప్రిల్ అండ్ మేలో గురుగ్రహము. ఇన్ ద మంత్ ఆఫ్ మే ఎండ్లో రాహుకేతులు, కేతు సింహరాశికి, రాహు మకర రాశికి రాబోతున్నారు. సో ఇది చూసేటప్పుడు 3 మేజర్ ప్లానెట్స్ సంవత్సరానికి ఒకసారి మారే రాహుగ్రహం, గురుగ్రహం, 1.5 సంవత్సరానికి మారే రాహుకేతులు, 2.5 సంవత్సరానికి మారే శనిగ్రహం, 3 గ్రహాలు 2025 ఈ సంవత్సరమే ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వెళ్తుంది అంటే ఈ సంవత్సరం ఒక మాదిరి టర్నింగ్ పాయింట్. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. ఎందుకంటే ఇన్ని 3 గ్రహాలు మారేస్తే మనిషి ఐడియాస్ ఎలాగెలాగ వెళ్తుంది చెప్పలేము. సో దానివల్ల ఈ జన్మ సంఖ్య 1 + 1 2 + 2025 9, 1 and 2 కాంబినేషన్లో సంవత్సరం, ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతుంది. దీన్నే కదా ఎక్కువగా నమ్ముతారు. మన భారతీయులు 120 కోట్లు 140 కోట్ల మందిలో నమ్మొచ్చు దీన్ని. దాంట్లో కూడా ముస్లిం, క్రిస్టియన్ దీంట్లో లేరు. ఒక 40 కోట్లు 100 కోట్లే అంతే హిందూ అనుకోండి. 100 కోట్లు కాదు, ఒక 80 కోట్లు హిందూ. వాళ్ళు మాత్రమే ఇలా ఆస్ట్రాలజికలీ చూసేది. ఇంకా ఈ ప్రపంచంలో ఉండే 600 crores డేట్ తనే చూస్తారు. సో దానివల్ల 1 and 2 కాంబినేషన్, జన్మ సంఖ్య 1, భవిష్యత్ సంఖ్య 2. భవిష్యత్ సంఖ్య 2 వచ్చింది అంటేనే చంద్రుడు అంటే డిసిషన్ కరెక్ట్గా తీసుకోలేము. చంద్రుడికి ఇమాజినేషన్ ఉంటే పర్వాలేదు, అది ప్లస్, ఇన్నోవేటివ్, క్రియేటివిటీ ఐడియా ఉంటుంది. అయితే డిసిషన్ తీసుకునేదానికి చంచలమైన బుద్ధి, ఏం చేసేది తెలీదు, డబుల్గా ఆలోచన చేసేది, వాకులు వేసినామా, తాళాలు వేసినామా, ఒకసారి చెక్ చేసుకొస్తా అనే మాదిరిగా డౌట్, ఇవన్నీ వచ్చేటప్పుడు డిసిషన్ కరెక్ట్గా తీసుకోలేము. దానివల్ల చిన్నవాళ్ళ నుంచి చెప్పట్టి పెద్దవాళ్ళ దాకా అన్ని ప్రొఫెషన్లో ఉండే వాళ్ళకి ఇది కాస్త బాధ వస్తుంది. దానివల్ల కాస్త మీరు అడ్మినిస్ట్రేషన్ స్కిల్ పెంచుకునేదానికి ట్రై చేయాలి.
ఉత్తి సంవత్సరం సంఖ్య మాత్రం చూడండి మీరు 2025 2+2+5 = 9. 9 అంటే మంగళగ్రహం ఎర్రని రంగుతో ఉండేది. ఎప్పుడైనా కానీ రెడ్ కలర్ ఉండిందంటే స్టాప్ కదా, డేంజర్ అని చూపించేదానికి రెడ్ కలర్ కదా మనం తీసుకుంటాము, రెడ్ కలర్ కదా చూపిస్తాం. సో మార్స్ మంగళగ్రహం కుజుడు అంటేనే యుద్ధం చేసే గ్రహం, యుద్ధాలని రప్పించడం గ్రహం. కోపం ఉంటుంది, ధైర్యము ఉంటుంది. ధైర్యం నెగటివ్ ఇచ్చి కోపము. ధైర్యం సర్వత్ర సాధనం, ధైర్యే సాహసే లక్ష్మి. ధైర్యం వస్తే పర్వాలేదు, ధైర్యం రాకుండా కోపడేది, ఒకరిపైన మజిల్ పవరు మనీ పవర్ చూపిస్తామని వచ్చేది కష్టమే కదా. ఎందుకంటే 1 జనవరి 2025 మంగళగ్రహం నీచంగా ఉన్నాడు. సో అప్పుడు ఏమవుతుంది, మంగళగ్రహం నెగటివిటీ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. తన కోపమే తన శత్రువు. అదే మాదిరిగా ఈ సంవత్సరం చిన్నవాళ్ళ నుంచి పట్టి పెద్దల దాకా కోపపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. పిల్లలే కోపడినారంటే మీరు వాళ్ళపైన కోపపడేది, అక్కడ గొడవలే కదా. సో దానివల్ల పిల్లలు, భార్యాభర్తలు, బ్రదర్సు, సిస్టర్సు, పెద్దలు, పేరెంట్సు, చిల్డ్రన్, ఎల్డర్సు, గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదరు, ఈవెన్ అన్ని సెక్టర్లో ఎస్పెషలీ ఇంట్లో అప్పుడప్పుడు గొడవలు, అప్పుడప్పుడు కోపం నుంచి కోపడినారు గొడవలైంది, గొడవలేదు. అది అన్ని ఇంట్లో జరుగుతూ ఉంటుంది రెగ్యులర్గా. ఈ సంవత్సరం చాలా ఎక్కువ అవుతుంది. దానివల్ల కాస్త జాగ్రత్త వహించండి. ఎందుకంటే 2025 వచ్చి 9 రిప్రజెంట్స్. సో ఇది దాన్ని ఒక ప్లస్ పాయింట్గా ఒక అవేర్నెస్గా తీసుకొని చూసుకొని పోతాం. దాని తర్వాత యుద్ధాలు ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉంది. కోపం నుంచి అది ఈ గ్రహం కదా కుజుడు. సో దానివల్ల అది జరిగే ఛాన్స్ ఉంది. అది నెక్స్ట్కి వస్తాము. సో ఇంట్లో గొడవలు అయ్యేదానికి, రిలేషన్షిప్ ఇవన్నీ పోయేదానికి కోపడేది, గొడవలు వచ్చేది ఉంది, సరి చేసుకోవాలి. ప్లస్ పాయింట్ ఏమంటే గురుగ్రహం వచ్చి మిథున రాశికి మే నెలలో వచ్చేస్తాడు, దగ్గర ఏప్రిల్ మే. అదొక ప్లస్ పాయింట్. స్టూడెంట్స్లో మంచి పాజిటివ్ విషయాలు వస్తాయి. చదువు, ఓకే, చదువులో ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ పోయేది, ఎడ్యుకేషనల్ సెక్టర్లో కాస్త మంచి మార్పులు వస్తాయి, స్టూడెంట్స్కి కాస్త హెల్ప్ అవుతుంది. సో మిథున రాశి అనేది బుద్ధి తర్వాత విద్యకి ఉండే, ఎడ్యుకేషన్కి ఉండే ఇల్లు అది. బుధుడు దానికి మిథున రాశికి అధిపతి. అక్కడ గురుగ్రహం వచ్చినాడంటే ఏదైనా మంచిది చేస్తాడు ఎడ్యుకేషనల్ సెక్టర్కి. సో ఎడ్యుకేషనల్ సెక్టర్లో కొన్ని రెవల్యూషన్స్ రావచ్చు. అది పిల్లలకి, ఎడ్యుకేషన్లో ఉండే విద్యార్థులందరికీ, స్టూడెంట్స్కి ప్లస్ అవుతుంది, ఫ్రమ్ కిండర్ గార్డెన్ టు పిహెచ్డి. ఓకే, అదే శిక్షకులు, ఉపాధ్యాయులకి కూడా కాస్త మంచిది అవుతుంది. ఇది ప్లస్ పాయింట్. ఇంకొకటి ఏమంటే బుధగ్రహము భూమికి ఉండే కారకత్వం. సో దానివల్ల రియల్ ఎస్టేట్ సెక్టర్ బాగుంటుంది. రియల్ ఎస్టేట్లో ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకంతా మంచిది అవుతుంది. ఓకే, భూమి పరంగా సక్సెస్ ఏప్రిల్ మే నుండి. దానికి ముందంతా కాస్త ట్రబుల్గానే ఉంటుంది, సింపుల్గా ఉంటుంది కదా ట్రబుల్. సో ఏప్రిల్ మే తర్వాత గురు మిథున రాశికి ప్రవేశం చేసిన తర్వాత రియల్ ఎస్టేట్, భూమి ఇవన్నీ బాగుంటుంది, సెక్టర్స్ గుడ్. అదే ప్రకారంగా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా కాస్త మంచిది అవుతుంది. సో షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్లో ఉండే వాళ్ళకిను. తర్వాత మార్చి నెలలో శని గ్రహము మీనరాశికి వచ్చేదానివల్ల, మీనరాశి గురువు రాశి. సో కాబట్టి అక్కడ శని వచ్చేదానివల్ల సో గోల్డ్ రిలేటెడ్, దీని రిలేటెడ్ అంతా కొంచెం కొంచెం హైక్ కావచ్చు. సో మెడికల్ సెక్టరు, తర్వాత గోల్డ్ రిలేటెడ్ సెక్టరు, గోల్డ్, సిల్వరు, ఈ సెక్టర్లో కూడాను చాలా మంచిది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్స్. మెడికల్ సెక్టర్లో కూడాను కాస్త మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. ఫ్యూయల్స్, దీని గురించి ఏమేముందో దాంట్లో కూడాను కాస్త హైక్ అయితే కూడాను బాగానే ఉంటుంది. రాహుకేతులు వచ్చి, కుంభరాశికి, కేతు వచ్చి సింహరాశికి వచ్చేదానివల్ల ఇక్కడ కాస్త ప్రాబ్లం కావచ్చు. ఏమంటే పొలిటికల్ ఇంబ్యాలెన్స్. ఎందుకంటే కేతు గ్రహం వచ్చి సింహరాశి వచ్చి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. రాహు వచ్చి 11వ ఇంటికి వచ్చినారు. సో శని ఇంటికి వచ్చినారు. అది కాలపురుషునికి 11వ ఇల్లు, ఇది కాలపురుషునికి 6వ ఇల్లు, 3, 4, 5వ ఇల్లు, 5వ ఇల్లు. ఓకే, కాలపురుషునికి 5వ ఇల్లు, అది సింహరాశి. సో దానివల్ల ఏమంటే పొలిటికల్ ఇంబ్యాలెన్సు. 11th ప్లేస్లో రాహు వచ్చింది. ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్స్, హవాలా ఇవన్నీ వచ్చి
యుద్ధాలు చేయాల్సి వస్తుంది, ఇండిసిషన్ తీసుకునే కరెక్ట్ డిసిషన్ మేకింగ్ సరిగా లేకపోక 9 నంబర్ ఇయర్ నంబర్ వచ్చేదానివల్ల పెద్ద పెద్ద వార్లో డిక్లేరేషన్. ఎందుకంటే 9 అంటేనే బ్లడ్ షెడ్, యాక్సిడెంట్స్లో, ఫైరింగ్, బాంబ్ బ్లాస్ట్ ఇవన్నీ జరగవచ్చు. తర్వాత 9వ సంఖ్యకి ఇంకొకటి ఏమంటే 9వ సంఖ్యను రూల్ చేసేంటి గ్రహం వచ్చి మంగళగ్రహం అధిదేవత వచ్చి సుబ్రహ్మణ్య స్వామి వాహనం ఏమి? పికాక్ అంటే ఒకే చోటు నుంచి అట్లే చాపర్ మారిపోయేది. సో దానివల్ల హెలికాప్టర్స్, ఏరోప్లేన్స్, తర్వాత ఈ మిగ్ విమానాలు, సుకోయ్ విమానాలు, ఈ రఫేల్ విమానాలు ఇవన్నీ ఎక్కువగా తీసుకునేది. డ్రోన్స్ ఇవన్నీ ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి తీసుకునేది. అది ఇల్లీగల్గా ఏదైనా జరిగి వార్లో వచ్చి ఆ అస్త్రాలన్నీ పెట్టి బాంబ్ బ్లాస్ట్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ కావచ్చు. సో ఫోర్సెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కరెక్ట్ మెథడ్లో పోక వాళ్ళే కన్ఫ్యూజన్ అయ్యి ఒకరిపైన ఒకరు యుద్ధాలు చేసుకోవడం, తర్వాత మిలిటరీ, నేవీ, ఆర్మీ విమానాలంతా యాక్సిడెంట్స్లో, క్రాషెస్తో హ్యూజ్ లాసెస్ ఫోర్సెస్కి రావచ్చు. బికాస్ నంబర్ 9 రిప్రజెంట్స్ వార్. నంబర్ 9 రిప్రజెంట్ ఎన్ని గన్లు, ఎన్ని బాంబులు అన్నీ బ్లాస్ట్ అవుతాయి. దాని నుంచి ప్రాణహాని కూడా జరుగుతుంది. అస్త్రాలన్నీ ఉపయోగించిన తర్వాత తిరిగి కొత్త అస్త్రాలు కొనాలి కదా. సో దానివల్ల దాంట్లో ఉండే బడ్జెట్లో డబ్బంతా ఖాళీ అవుతుంది. ఇది ఉంటుంది. 225 రెండులో ఒక 5. దీంట్లో ఏమవుతుందంటే 5 అక్కడ 9 నంబర్తో ఇయర్లో ఉండేదానివల్ల అర్త్క్వేక్ జరిగేదానికి ఛాన్సెస్ ఉంటుంది. 5 రిప్రజెంట్స్ భూమి. 2 ఉండేదానివల్ల ఏమవుతుందంటే ఫ్లడ్స్ రావచ్చు. ఎక్కువగా ఫ్లడ్స్ వచ్చి క్రాప్స్ అన్నీ పోవచ్చు. సో రైతులకంతా కాస్త నష్టం ఏర్పడవచ్చు. సో ఎక్కువ ఫ్లడ్స్ అయ్యి ఒక డ్రై ఏరియాను కావచ్చు అర్త్క్వేక్కి, ఫ్లడ్స్ ఎక్కువయ్యి ప్రాబ్లం అయ్యేది, సునామీ ఇవి కూడా ఎక్కువగా రావచ్చు. వర్షాలు ఎక్కువ కావచ్చు. సో ఇవన్నీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంది. ఒకటి డ్రై లేదంటే ఎక్కువ వర్షాలు, ఇవి రెండు కూడాను టూ ఎక్స్ట్రీమ్. ఓకే, డ్రై అయ్యేది, ఎక్కువ వర్షాలు పడేది, రైన్ఫాల్. సో ఇవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. 2 ఒక 5 ఉండే దానివల్ల. 9 వచ్చి ఇయర్ నెంబర్ కదా, దానివల్ల ఇది కావచ్చు. సో కొన్ని సెక్టర్లు అన్నీ కూడాను బాగా ఉంటుంది. సో ఇలాంటి విషయాలన్నీ జరిగేటప్పుడు మనకి ఉండేది ఒకే రెమెడీ, ప్రేయింగ్ ఈజ్ బెటర్ దెన్ డూయింగ్. అది అందరూ చేసే తీరాలి ఇంట్లో. ఓకే, సో అందరూ వాళ్ళు ఎవరెవరిని మొక్కుతారో దేవుడికి అన్ని ఇదొక ప్రార్థన పెట్టుకోవాలి. ఎందుకంటే మన దేశం బాగుంటేనే మన ధర్మం బాగుంటుంది, మన ధర్మం బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, మన ఇల్లు బాగుంటుంది, మేము బాగుంటాం కదా. సో దానివల్ల నేషన్ ఆల్వేస్ ఫస్ట్. సో నేషన్ సేఫ్గా ఉండాలని. ఎందుకంటే కుజుడు అనేదానివల్ల, మార్స్ అనేదానివల్ల, యుద్ధానికి ఉండే గ్రహం అనేదానివల్ల, దేవసేనాధిపతి మంగళగ్రహం అధిపతి సుబ్రహ్మణ్యుడు కాబట్టి ఇవన్నీ జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ ఇవన్నీ సెక్టర్లో కొంచెం మంచిదే అవుతుంది. ఎందుకంటే నంబర్ 9 అది దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ విషయాలని కూడాను మంచిగానే చూసుకుని, ఇన్ఫ్రాస్ట్రక్చరు, సో ఇవన్నీ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇంప్రూవ్మెంట్స్ ఉంటుంది. సో పొలిటికల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఒకరితో ఒకరు తన కోపమే తన శత్రువు అని చెప్పినారు పెద్దలు, నిదానమే ప్రధానమని. సో తన కోపాన్ని తన శత్రువుగా చూసేస్తే జాగ్రత్త పడినారు అని అర్థము. అవసరం లేకుండా నిదానమే ప్రధానం అనుకున్నారంటే మంచి డిసిషన్ తీసుకోవచ్చు. సో పొలిటికల్ ఇంబ్యాలెన్స్ అలా రాకున్నట్లు చూసుకోవాలి. సో పొలిటికల్ కెరియర్లో ఉండేవాళ్ళు ఎక్కువ మందికి లైఫ్ థ్రెట్. మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ కాస్త ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో పెద్ద పెద్ద సెలబ్రిటీస్, దాంట్లో పొలిటీషియన్స్, వీళ్ళకంతా అసాసినేషను, వాళ్ళకంతా లైఫ్ థ్రెట్. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అసాసినేషన్ అయ్యే ఛాన్సెస్, కొన్ని హెల్త్ రిలేటెడ్, సర్జరీ రిలేటెడ్ ఏదో హెచ్చు తక్కువయ్యి మరణించేది, ఇవన్నీ కూడాను చాలా ఉంటుంది. సో ఇదే ఒక మత కలవరాలు అని చెప్తాం కదా, రిలీజియన్ నడుమ మత కలవరాలు వచ్చి వీళ్ళు ప్రొసెషన్లో వాళ్ళు రాళ్ళు పడేసినారు, వీళ్ళు ప్రొసెషన్లో వాళ్ళు పడేసినారు, ఇవన్నీ విషయాలు ఎక్కువగా జరగవచ్చు. బికాస్ నంబర్ 9 రిప్రజెంట్ బ్లడ్ షెడ్. కొట్లాట్లు, పోట్లాట్లు, గొడవలు, ఒకరినొకరు రాళ్ళు వేసి కొట్టుకునేది, వాళ్ళు కొట్టుకునేది,
మీరు అస్త్రాలు ఉపయోగించి చేసుకునే దాని నుంచి పెట్టి మ్యాన్ హ్యాండ్లింగ్ వరకు జరిగే ఛాన్సెస్ ఉంటుంది. బికాస్ మార్స్ అంటే మంగళగ్రహం అంటే కుజగ్రహం అంటే యుద్ధాలు గొడవలు ఎక్కువ ఉంటుంది అని. సో దానివల్ల కాస్త మనము ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం సర్వత్ర సాధనం, ధైర్య సాహస లక్ష్మి. ఆ ధైర్యాన్ని ఎప్పుడు కోపంగా కన్వర్ట్ చేసేదానికి వదలకూడదు. నేనే పెద్ద, నా ముందు ఉండేది అంత చిన్న అనే మరి ఒక ఆలోచన రాకూడదు. ఈ ఈగో క్లాష్ లేకుండా వెళ్ళే ఒక విషయంని ఈ సంవత్సరం మనం అందరూ నేర్చుకోవాల్సిందే. లేదంటే కాస్త ట్రబుల్ రావచ్చు. సో దీనికంతా ఏమి గురువుగారు రెమెడీ అంటే, సో ఈరోజు పెళ్ళి రిలేషన్షిప్లో అంతే. పెళ్లి రిలేషన్షిప్లో భార్యాభర్తల నడుమ గొడవలు వచ్చి విడిపోయే ఛాన్సెస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల అది కాస్త చూసుకోవాల్సిందే. ఆల్మోస్ట్ అన్ని సెక్టర్ గురించి చెప్పున్నాను. దీనికి ఏమి ఉపాయం అంటే, అందరూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం ఎప్పుడూ మనసులో చెప్పుకోండి. పొద్దున్న లేచి దీపం ముట్టిస్తారు, సాయంత్రం లేచి దీపం ముట్టిస్తారు, దేవుణ్ణి ప్రార్థన చేస్తారు. ఇది చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం. మళ్ళీ చెప్పినారు, అల్లం ఉంది చూడండి. అల్లం మంచి మెడిసిన్. అల్లం కన్నా పెద్ద వైద్యుడు లేదంట. ఎవరే కానీ పుషిస్తారో, తీసుకుంటూ ఉంటారో, తింటూ ఉంటారో వాడు వైద్యుడి దగ్గరికి పోయేది తక్కువైపోతుందంట. సుబ్రహ్మణ్యుని పూజ చేసిన వాళ్ళకన్నా దైవం లేదు అని. అల్లం కన్నా మించిన వైద్యం లేదో, సుబ్రహ్మణ్య కన్నా మించిన దేవుడు లేడు అని. దాన్ని తమిళ్లో చెప్తారు, సుక్కుకు మించిన వైద్యం ఇల్ల, సుబ్రహ్మణ్యునికి మించిన దైవం ఇల్ల. సో దానివల్ల ఈ సంవత్సరానికి అధిపతి నంబర్ 9, 2020 అంటే 9 రిప్రజెంట్ చేసే అధిపతి దేవసేనాధిపతి సుబ్రహ్మణ్య స్వామి. సో దానివల్ల అయినంత వరకు మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసేది, మీ వల్ల కుదిరితే అభిషేకానికో, నైవేద్యానికో, పూజలకో, అర్చనకో ఇచ్చేది సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ఓం నమో సరవణ భవాయ. ఇది ఒక సెంటెన్స్ మంత్రము, ఓం నమో సరవణ భవాయ. ఎంతవరకు అవుతుందో ఈ మంత్రాన్ని మనసులో చెప్పుకోవడం. సుబ్రహ్మణ్యుడికి ఎంతవరకు అవుతుందో కందషష్ఠి కవచాన్ని నుంచి పట్టి ఎంత ఉంది సుబ్రహ్మణ్యునికి, ఆ మంత్రాలన్నీ చదువుకోండి. సుబ్రహ్మణ్యుని పూజ చేసేది, తలుసుకునేది ఈ సంవత్సరం మొత్తం మీ కుటుంబాన్ని, రాష్ట్రం, రాజ్యం అందరికీ మంచిదవుతుంది. మన దేశం బాగుంటే కదా మనం బాగుండేదానికి. సో దానివల్ల ఇదొక రెమెడీ, సుబ్రహ్మణ్యుడి రెమెడీ మాత్రము తప్పనిసరిగా అందరూ చేసుకోండి. అందరికీ మంచిది. కానీ సో సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి అందరికీ మంచిది చేయని అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాము. మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.